మేము చిన్నప్పుడు ఉసిరికాయలు ఊరబెట్టేవాళ్ళం. ఉసిరికాయలు మేము చేసేవాళ్ళు ఏంటి, మీరే కాదు అని అంటారేమో. ఈ ఉసిరికాయలు ఉంటాయి కదా, కొండ ఉసిరికాయలు అంటాం కదా, కొండ ఉసిరికాయలు అవి బాగా పుల్లగా ఉంటాయి కదా, పులుపు కదండి, బాగా పుల్లగా ఉంటాయి. అవి మనం ఊరబెట్టినప్పుడు ఏం చేస్తాం, ఈ నీళ్ళలో పసుపు, కారం ఇవన్నీ వేసి, ఉప్పు అన్నీ వేసి అందులో ఉసిరికాయలు వేస్తాం కదా. మొదటి రోజే మనం దాన్ని తిన్నాం అనుకోండి, వేసిన మొదటి రోజే తిన్నాం అనుకోండి, అలాగే ఉంటాయి, అదే పులుపు, అసలు ఏమాత్రం రుచి రావు. అయితే మనం అది ఒక వారం 10 రోజులు అలా వదిలేసాం అనుకోండి, దాని తర్వాత ఏమవుద్ది, ఈ రసం అంతా కూడా లోపల దిగుతుంది, పీల్చుకొని ఆ రుచే చాలా బాగుంటుంది కదా. ఈ విషయం ఎందుకు చెప్పానంటేనండి, 31st నైట్ 1st తారీఖులు మీరు చాలా వర్తమానాలు వింటారు, ఒకదాని తర్వాత వర్తమానాలు వింటారు. ఇవన్నీ మన మైండ్లోకి లోపలికి ఇంకా ఎక్కువ వెళ్ళవు కదండి. ఉసిరికాయ ఊరబెట్టినట్టు మనం ఏం చేయాలంటేనండి, రోజు కనీసం ఒక వారం వరకు ఈ వర్తమానాలను ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మొదటి వర్తమానాలు ఇది విన్నాం, హబక్కూకు 3వ అధ్యాయం విన్నాం, ఈ పాయింట్స్ విన్నాం, ఈ పాయింట్ ద్వారా దేవుడు నన్ను హత్తుకున్నాడు, నాతో మాట్లాడాడు, ఈ పాయింట్ విలువిద. అలాగే 2వ వర్తమానంలో దేవుడు ఈ పాయింట్స్ ద్వారా నాతో మాట్లాడాడు. యెషయా గ్రంథం ఏది నేర్చుకున్నాం, 54వ అధ్యాయం. అలాగే ఇప్పుడేమో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఇందులో ఏంటి దేవుడు దాచి ఉంచిన మేలు, ఇవి నాకు నేర్పించాడు దేవుడు. సో ఇవి మనం ఏం చేయాలంటే రోజు కనీసం ఒక వారం అన్న, ఒక 10 రోజుల వరకు ఈ వాక్యాలు ఏం చేయాలి చెప్పండి, ధ్యానిస్తూ ఉండాలి. లెట్ ఇట్ సింక్ ఇన్ యువర్ మైండ్లోకి లోపలికి వెళ్ళాలన్నమాట, అది ఓరాలన్నమాట. అంటే మీకు ఎందుకు ఆ ఉదాహరణ చెప్పానంటే, అది లోపలికి వెళ్ళినప్పుడు అండి, అప్పుడు కానీ ఈ వాక్యం యొక్క విలువ ఏంటో మీకు అర్థం కాదు. ఇప్పుడు ఏదో వినేసాం, 3 వర్తమానాలు విన్నామండి, వెళ్ళిపోయి మళ్ళీ మనం అన్నీ వదిలేసి మళ్ళీ వెళ్ళామనుకోండి, ఏ మేలు కలగదండి. ఏదో ఒక పాయింట్ అలాగలగా మనకి ఏదో గుర్తుంటాయి, అంతవరకే కానీ దీనివల్ల ఎటువంటి మేలు కలగదు. కానీ నేను చెప్తున్నాను, వాక్యాన్ని ధ్యానించండి, ఆలోచించండి. కనీసం ఒక 10 రోజులు ఇందులోనే తిరగండి, ఈ 3 వర్తమానాలు 4 వర్తమానాల్లోనే తిరుగుతూ ఉండండి, మీకు ఎంత మేలు కలుగుతుందో. నేను గత సంవత్సరం అదే చేశాను. గత సంవత్సరం నైట్ నేను చెప్పిన వర్తమానాలే మరొకసారి వినేవాడిని, వెళ్ళి ఆడియోస్ వినేవాడిని అనమాట. ఏం చెప్పాను, ఏ పాఠం ద్వారా దేవుడు ఎలా మాట్లాడాను, అలా వింటూ ఉంటే ఒక నెల వరకు అదే నా మైండ్లో తిరిగేవన్నమాట. ఈ వర్తమానాలు 1వ తారీఖున దేవుడు ఈ మాట ద్వారా మాట్లాడాడు. మరి మీరు అలా చేయాలని, అలా చేస్తే మీకే మేలని ప్రభు పేరట హెచ్చరిస్తున్నాను. అయితే ఈ 3వ వర్తమానంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఏంటండి ఇందులో దాచి ఉంచాడు అని చూస్తే, యెహోషువకి ఒక మాట అన్నాడు. ఏంటన్నాడంటే, నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు యెహోషువ అని అన్నాడు. ఈ మాట కనీసం ఒక 3 సార్లు నొక్కి చెప్పాడు. 6వ వచనం అంటాడు, 7వ వచనం అంటాడు, 9వ వచనం అంటాడు, పదే నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు. చూడండి, ఎవరికన్నా మనం ధైర్యంగా ఉండు అని అన్నామంటే, ఆ వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంటాం అలాంటి మాట, తన మనసులో ఏదో బాధ ఉంది, ఏదో భయంతో ఉన్నాడు, ఏదో కష్టంలో ఉన్నాడు. కాబట్టి బాబు కొంచెం నువ్వు వెళ్ళేటప్పుడే ధైర్యంగా ఉండాలి అంటాడు. ఇప్పుడు యెహోషువ ఎలాంటి కష్టంలో ఉన్నాడు, ఏంటి ఆయన మైండ్లో తిరుగుతుంది అని మీరు అడిగితే, ఇప్పుడు చూడండి, ఒక 2 పరిస్థితులు ఆయన ఎదురుగుండా ఉన్నాయి. ఒకటేంటి అని అంటే, మోషే చనిపోయాడు. ఇప్పుడు మోషే ఆయన చేసిన ఒక 40 సంవత్సరాల పరిచర్య, ఒక భారం ఇప్పుడు ఎవరి పడింది, యెహోషువ మీద పడింది. అదొక ఎలా ఉందంటే, ఒక పర్వతంలా ఉంది. ఏంటి, మోషే బాధ్యత నేను స్వీకరించి నేను నడిపించాలా, ఇది ఎలాగా నా వల్ల అవుద్ది, నాకేం తెలుసు, ఆయన కాబట్టి ఆయన చేయగలిగాడు, నేను ఎలా చేయగలనని చెప్పి అదొక భయం ఆయన్ని వెంటాడుతుందన్నమాట. అంతేకాదు, ఇంకోటి ఆయన మనసులో వెంటాడుతుంది ఏంటో చెప్పనా, ఈ వ్యక్తి ఎవరు చెప్పండి, యెహోషువ. ఎవరైనా యెహోషువ కరెక్ట్గా ఒక 40 సంవత్సరాల క్రితం ఆయన జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఏంటో తెలుసా, అప్పుడు మోషే ఉన్నాడు, ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నాడు. కరెక్ట్గా కనాను అంటే బార్డర్ వరకు తీసుకొచ్చాడు. బార్డర్ వరకు తీసుకొచ్చిన తర్వాత కనానులోకి వెళ్ళక ముందు ఒక 12 మందిని సెలెక్ట్ చేశాడు. ఇప్పుడు మీకు అర్థమైపోయినట్టు, ఈ 12 మందిని వేగు చూడడానికి కనాను పంపిస్తాడు. అందరూ వస్తారు. ఒక 10 మంది చెడ్డ సమాచారం చెప్తారు. ఎలాగంటే, కనాను చాలా బాగుంది, ఇదిగో
ద్రాక్ష పళ్ళు, ఇదిగో అవి ఇవి అని చెప్పి మొత్తం మోసుకుని గెలలు తీసుకొని వచ్చారు, అందరికి రుచి చూపించారు, అంతా బాగానే ఉంది. కానీ అంటారు అంతా బాగానే ఉంది, కానీ అక్కడ చాలా పెద్ద పెద్ద ఆజానుబాహు మనుషులు ఉన్నారు. మేము వాళ్ళ ముందు ఎలా ఉన్నామంటే మిడతల్లాగా ఉన్నాం, మనం వాళ్ళని జయించలేము, వద్దు వద్దు అని చెప్పి ఒక చెడ్డ సమాచారాన్ని చెప్తారు. మనుషులందరూ కూడా 10 మంది చెప్పిన చెడ్డ సమాచారాన్ని విన్నారు. అయితే ఎక్కువ 2 ఉన్నారండి. వాళ్ళు ఎవరండి అంటే కాలేబు, యెహోషువ. వాళ్ళు మాత్రం మంచి సమాచారం చెప్పారు. వాళ్ళు ఏమంటారంటే, అయ్యో దేవుడు మనల్ని ఇంతవరకు కూడా ఐగుప్తు లాంటి పెద్ద పెద్ద దేశాల నుంచి విజయాన్ని ఇచ్చి ఎంతవరకు నడిపించాడు, ఈ కణాన్ని ఖచ్చితంగా జయించడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు అని చెప్పి మంచి సమాచారం చెప్పినందుకు మనుషులందరూ కూడా లక్షల మంది రాళ్ళు ఎత్తారంటండి. ఎవరి మీదకి? యెహోషువ. 2 మనుషులు, కాలేబు, యెహోషువ. నాకు తెలిసి ఆ భయం ఆయన మనసులో ఉంది. ఈ మనుషులన నేను నడిపించిన 40 సంవత్సరాల క్రితమే నన్ను చంపేద్దామని చూశారు, వాళ్ళందరూ రాలిపోయారు, వాళ్ళ సంతానం ఎప్పుడున్నారు, వీళ్ళు అసలు నా మాట వినరని చెప్పి గడగడగడగ వణుకుపోతున్నాడు. అలాంటి టైంలో దేవుడు అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగుండు అంటున్నాడు అన్నమాట. సరే, దేవుడు మన జీవితంలో కూడానండి 2025 ఇంత భయంకరమైంది ఉంటే 2026 ఎలా ఉంటుందో అని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన భయం, ఏంటి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి భయం మనల్ని వెంటాడుతుంటే దేవుడు మనకు కూడా ఏం చెప్తున్నాడు తెలుసా? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నాడు. దేని బట్టి అండి అంటే, దేవుడు తన గురించి ఒక 6 విషయాలు యెహోషువకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన గురించే, ఆయన నడిపించే ఆ దేవుని గురించి, దేవుడే తన గురించి ఒక 6 విషయాలు యెహోషువకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మనం ఎప్పుడైతే ఆ దేవుని గురించి మనం అర్థం చేసుకుంటామో మనకు ధైర్యం వచ్చేస్తుంది అనమాట. ఏంటండి ధైర్యం ఎప్పుడు వస్తుంది? మన దేవుని గురించి మనము అర్థం చేసుకున్నప్పుడు. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక సర్జరీకి వెళ్ళాల్సి వస్తుందండి, సర్జరీకి వెళ్ళి టెన్షన్ పడిపోతున్నాడు, కంగారు అయిపోతున్నాడు, బాబోయ్ పెద్ద ఆపరేషన్ అంటే ఏమైపోద్ది, ఏమైతే కంగారు పడిపోతున్నాడు. అలాంటి వాళ్ళకి, అంత భయపడిపోతున్నవారికి వెళ్ళి మాట్లాడి, ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు, నీకు ఆపరేషన్ చేస్తుంది ఎవరు అనుకుంటున్నావు, ఇండియాలోనే నెంబర్ 1 ఆయన కానీ ఆపరేషన్ చేసేటంటే సక్సెస్, 2 రోజుల్లో గెంతు కూడా వచ్చేస్తాను నువ్వు అని చెప్పి మనం ఆ డాక్టర్ దగ్గర నుంచి తెగ చెప్పేస్తున్నావు అనుకోండి. ఆపరేషన్ వెళ్ళినోడికి ఎలా ఉంటుంది? ఇప్పుడు ధైర్యం వచ్చేది, అంత మంచి డాక్టర్ గారా, 2 రోజుల్లోనే నాకు గెంతు కూడా వచ్చేస్తాను బయటికి, ఏం పర్లేదు, ధైర్యం వచ్చేస్తుంది అనమాట. అవునవును, ఆయన ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. దేవుడు యెహోషువకి ఆయన ఎదుర్కోబోతున్న ఛాలెంజెస్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ఆయన అంటున్నాడు, ఆయన గురించి ఒక 6 గొప్ప విషయాలు చెప్పాడు. ఈ 6 విషయాలు దేవుడు నీకు నాకు కూడా ఈ కొత్త సంవత్సరం ఎదుర్కోవడానికి మనకు కూడా జ్ఞాపకము చేస్తాడు. 6 విషయాలు నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను, కొంచెం మనసు పెట్టి వినండి. మొట్టమొదటిది, దేవుని గురించి ఇక్కడ జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. చెప్పండి, దేవుడు ఎప్పుడైనా వాగ్దానం చేశారంటే ఆ వాగ్దానాన్ని నన్ను ఏం చేస్తారంటే అండి, నెరవేర్చి. ఇది ఎలా చెప్పారండి అంటే, చూడండి 3వ వచనంలో దేవుడు ఆ మాట అంటాడు. చూడండి, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. చూసారా, నేను మోషేతో చెప్పినట్లు. ఆ మాట చెప్పండి ఏంటట అంటే ఏంటి? మోషేకి నేను వాగ్దానము చేశాను, ఆయన ద్వారా నేను వాగ్దానం చేశాను. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, మోషే ఈ టైంలో బతుకున్నాడా చనిపోయాడా? ఎలా చెప్పారు? ఫస్ట్ లైన్లోనే ఉంటుంది చూడండి, మొదటి వచనం, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత, అంటే అప్పటికే మోషే ఏమైపోయాడు. సో మోషేకి వాగ్దానం చేశాడు, మోషే చనిపోయాడు. ఆయన చనిపోయినా సరే దేవుడు ఆయన ఇచ్చే మాట మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇంతకీ ఏంటండి ఆయన ఇచ్చిన మాట అంటే, ఒక స్థలాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానని చెప్పి ఆ స్థలం యొక్క సరిహద్దుల గురించి ఇక్కడ మాట్లాడతాడు. 4వ వచనం చూడండి, అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. అంటే దేవుడు ఒక కనాను అన్న స్థలాన్ని మీకు ఇవ్వబోతున్నానని చెప్పి ఆ స్థలానికి చుట్టూ ఏముంటాయి? సరిహద్దులు, బౌండరీస్ చెప్తున్నాడు. ఈ స్థలం అంతా మీకు ఇవ్వబోతున్నాను నేను అని అన్నాడు అనమాట. ఆ మాట దేవుడు మోషేకి చెప్పాడు. ఇప్పుడు యెహోషువకు కూడా అదే జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, నేను ఇచ్చిన మాట నేను ఖచ్చితంగా ఏం చేస్తాను? నెరవేరుస్తాను. ఇప్పుడు అంతా బాగానే ఉంది, కానీ ఇంతకీ దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడా లేదా? ఇది ప్రశ్న. ఆయన నిజంగా వాగ్దానం నెరవేర్చాడా లేదా? యెహోషువ ఒప్పుకుంటాడండి, నిజంగానే ఆయన ఆ మాట నెరవేర్చి. ఎక్కడ ఒప్పుకున్నాడండి అంటే, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము 44వ వచనంకి వచ్చినప్పటికీ చూడండి. యెహోషువ 21:44. మీరు
ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండను కనుక వాళ్ళందరూ ఇశ్రాయేల్ నిలవలేకపోయాను. యెహోవా, ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటల అన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరను. చూసారా మాట, అంతయు ఆయన ఏం చేశారట? దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు చెప్పండి? ఆయన మాట ఇచ్చి అంతయు నెరవేరను. ఏమండి, గత సంవత్సరం దేవుడు మీకు వాగ్దానం చేశాడు. నువ్వు మర్చిపోయినా సరే ఆయన ఆ వాగ్దానాన్ని మర్చిపోలేదు, అంతయు నెరవేర్చాడు. సమస్య ఏంటంటే మనం ఇంకా గుర్తించలేము. కొంతమంది మర్చిపోయారేమో, ఏ వాగ్దానం కార్డు తీసుకున్నా మర్చిపోయాం. కానీ దేవునికి గుర్తుంది, ఆ వాగ్దానం అంత అక్షరాలను జీవితంలో ఆయన ఏం చేశాడు? నెరవేర్చాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఎందుకంటే ఇక్కడ రాసిన మాట చూసారా, ఆ ఏది తప్పి ఉండలేదు, అంతయు నెరవేరు. ఇంకో వచనం చూపిస్తాను, ఒక్క పేజు అవతల 23వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గము వెళ్ళుచున్నాను. ఇది యెహోషువ పలుకుతున్న మాట. సర్వలోకుల మార్గం వెళ్ళిపోచున్నాను. మీ దేవుడిని యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నింటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. యెహోషువ అంటున్నాడు, దేవుడిచ్చిన ప్రతి మాట కూడా ఆయన నెరవేర్చాడు, వాటిలో ఒక్కటి కూడా తప్పిపోలేదు అంటున్నాడు. చూడండి, మీరు గమనిస్తే 14వ వచనంలో స్టార్టింగ్ ఎలాగుంది? ఇదిగో నేను సర్వలోకుల మార్గంలో వెళ్ళుచున్నాను. అంటే అర్థం ఏంటండి? సర్వలోకులకి వెళ్ళే మార్గం వెళ్తున్నానంటే ఇంకా మరణానికి దగ్గరకు వచ్చాడనమాట. ఇంకా గంటలే, ఇంకెక్కువసేపు బ్రతకడు, బాగా ముసలైపోయాడు. యెహోషువ 23వ అధ్యాయంకి వచ్చేసాం, బాగా ముసలైపోయాడు అనమాట. ఇంకా కొన్ని రోజుల్లో కొన్ని గంటల్లో చనిపోతాడు అనమాట. అలాంటప్పుడు ఎవరైనా అబద్ధాలు ఆడతారా, లేకపోతే ఉన్న విషయం మాట్లాడతారా చెప్పండి? చాలా సీరియస్ విషయాలే మాట్లాడతారు. ఒకటే అంటున్నాడు, అందరం పిలిచాడు, నా జీవితాంతం ఇదిగో నేను జీవితాన్ని ముగిస్తున్నాను, త్వరలో చనిపోతాను నేను. కానీ నేను గమనించిన విషయం ఒకటి చెప్తున్నాను చూడండి. మొదటి అధ్యాయంలో దేవుడు నాకు వాగ్దానం చేశాడు, మోషేకి చెప్పిన మాట అంతటి నేను నెరవేరుస్తానని అన్నాడు. సరిహద్దుల్లో నిర్ణయించి వీటన్నిటిలో కూడా నీకు యుద్ధాలు వస్తాయి, అయినా సరే నీకు విజయాన్ని ఇస్తాను, ఈ స్థలం అంతా నేను నీకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. ఆయన అన్నట్టుగా ఆయన ప్రతి మాట కూడా నెరవేర్చాడు. అనుభవపూర్వకంగా నాకు తెలుసు అని చెప్పి అంటాడు, అవన్నీ మీకు కలిగాను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. సో వీటన్నిటి పని మనకు అర్థమయ్యేది ఏంటి చెప్పండి? దేవుడు మనకు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అండి. బైబిల్ అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఆయన అంటాడు, నాకు ఈ మధ్యన నాకు నిజంగా ఇష్టమైన ఒక వచనం ఏదంటే కీర్తన 25:12. చూడండి ఎంత మంచి మాట ఉంటుందో. కీర్తన 25:12 ఒక మంచి వాగ్దానం ఇక్కడ ఉంటుంది. కీర్తన 25 యెహోవా యందు భయభక్తి గలవాడు ఎవడో వారు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. చూడండి, వారు కోరుకొనవలసిన మార్గాన్ని ఆయన ఏం చేస్తారట? చూడండి, మన జీవితంలో ఎన్నో డెసిషన్స్ తీసుకుంటాం, అనేక నిర్ణయాలు తీసుకుంటాం. ఏ నిర్ణయం మనం తీసుకోవాలి, అది ఉద్యోగం అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, లేకపోతే ఒక బిడ్డ విషయమైన నిర్ణయం అవ్వచ్చు, లేకపోతే కుటుంబంగా నిర్ణయం అవ్వచ్చు, ఆఫీసులో నిర్ణయం అవ్వచ్చు, ఏ నిర్ణయం అయినా సరే, వ్యక్తిగతమైన నిర్ణయం అవ్వచ్చు. దేవుడు అంటున్నాడు, నువ్వు కోరుకొనవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను. జీవితం ఎంత తేలికైపోద్దో ఆలోచించండి. మనం ఏ డెసిషన్ తీసుకోవాలో దేవుడు మనకేం చేస్తాడట? బోధిస్తాడంటండి. నాకు ఆ వచనం చదువుతున్నప్పుడు, ప్రభా నాకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం అని నాకు రాదు నాయన, నువ్వు నాకు బోధిస్తావా? నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నాకు ఆ వాగ్దానం చేత పట్టుకొని మనం ప్రార్థన చేస్తే కోరుకొనవలసిన మార్గాన్ని ఆయన మనకేం చేస్తాడు? బోధిస్తాడు. ఎంత మంచి వాగ్దానం. మొన్న కీర్తన 68వ అధ్యాయం మనం ధ్యానించాం కదండి, ఆరాధన. అందులో ఒక మాట ఉంటుంది, అనుదినము ఆయన మన భారమును ఏం చేస్తాడట? భరిస్తాడు. కీర్తన 68:19 వచనం, అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తాడు. అయితే సమస్య ఏంటంటే మనమే మన భారాన్ని ఆయనకి ఇవ్వం. ఆయన అంటున్నాడు, దేని గురించి నువ్వు చింతించొద్దు, నీ చింత యావత్తు నాకువే, ఎందుకంటే నేను నీ గురించి ఏం చేస్తున్నాను? చింతిస్తున్నాను. మన భారాన్ని భరించే దేవుడు. నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను, నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. సింహపు పిల్లలు లేమి కలగాయి, ఆకలి కొను యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీతిమంతులు విడగొట్టు కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను ఎప్పుడు చూచి ఉండలేదు.
దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం పిలువడిన వారికి మేలు కలుగటకై సమస్తం సమకూడి జరుగును. రోమా 8:28. ఇవన్నీ ఏంటండి? దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు. ఏమంటే ₹1,00,00,000 చెక్క కన్నా విలువైంది ఏంటో తెలుసా? దేవుని వాగ్దానం. మీ చేత పట్టుకున్న వాగ్దానం అంత విలువైందండి. మనకు దాని విలువ తెలియట్లేదండి. వాగ్దానం చేత పట్టుకొని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. అదండి, ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఎవరు? యెహోషువ. ఆయనకి ఏమొచ్చేసింది? దెబ్బకి ధైర్యం ఉంది. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. ఈవెన్ అండి, మన విశ్వాసులంగా మనం కలిసి మాట్లాడుకునేటప్పుడు మనం మాట్లాడుకోవాల్సినవి ఏంటో తెలుసా అండి? మన సంభాషణలు కూడా మారిపోవాలండి. ఏమన్నా తెలుసా? కొత్త సంవత్సరంలో ఎలా మాట్లాడుకోవాలి చెప్పండి? సరే, మీకు ఏంటంటే వాగ్దానం వచ్చింది? బ్రదర్, మీకేంటి వాగ్దానం? ఏమండి, గత సంవత్సరం దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం అక్షరాలు మా జీవితంలాగా నెరవేర్చాడండి. ఇప్పుడు చూడండి, బైబిల్లో మొన్న ఈ మధ్య నేను ఒక ఆరాధన వర్తమానం చెప్పాను. 2 సిస్టర్స్ వచ్చి కలిసి మాట్లాడుకుంటున్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో. ఎవరెవరు? మరియా, ఎలిజబెత్. 2 ఆడవారే. సాధారణంగా ఆడవారు 2 కలిసి మాట్లాడుకుంటే ఏంటి మాట్లాడుకుంటారు చెప్పండి? ఎక్కడ కొన్నావు? బాగుంది, ఆఫరా? లేకపోతే ఇంకేం మాట్లాడుకుంటారు చెప్పండి? వంటలు, లేకపోతే ఇంకేం మాట్లాడుకుంటూ ఉంటారు? అయిపోయింది, చీరలు అయిపోయింది. ఇంకేముంటాయి? గాసిప్, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, గోల్డ్, ఇంకా ఇవి ఉంటాయండి సాధారణంగా. అది అండర్లైన్ చేసేసారు మొత్తం, పాయింట్కి వచ్చేసారు. కానీ చూడండి, మరియా, ఎలిజబెత్ వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు తెలుసా? ఆవిడ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఈవిడ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని కలిసి దేవుని స్తుతులు చెల్లించారు. వాళ్ళు ఒక స్టాండర్డ్ మనకు పెడుతున్నారు. ఏంటంటే మన సంభాషణలు కూడా మారిపోవాలండి. మన సంభాషణలు మారిపోవాలి. దేవుడిచ్చిన వాగ్దానాలు తలపోసుకుంటూ దేవుడు ఎలా నెరవేర్చాడు, నా బిడ్డ జీవితంలో ఎలా నెరవేర్చాడు, నా జీవితంలో ఎలా నెరవేర్చాడు అని చెప్పి ఒక్కొక్కటి ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో అనండి, మీరు చెప్తే నమ్మరు, మన సంతోషం ఇంకో లెవెల్లో ఉంటుందండి. మనం ఆ రుచిలోకి వెళ్ళట్లేదు. ఎందుకు చెప్పరా? భక్తుడు అంటున్నాడు, రుచి చూచి ఎరిగితని యెహోవా ఉత్తముడని. ఆయన ఎంత మంచి దేవుడో రుచి చూశాను నేను అంటున్నాడు అనమాట. మనం ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కూర్చొని ఆలోచించండి. నిజంగా ఆనందిస్తాం మనం. యెహోషువకు ఆనందానికి ఆయనకున్న ధైర్యం గల కారణం అదన్నమాట. మా తాతగారండి ఒక మంచి మాదిరి పెట్టారు. ఆయనకంటూ ఒక డైరీ ఉండేది. ఆ డైరీలో ఇప్పటికీ నేను అందులో కొన్ని ఫొటోస్ మన మ్యాగజైన్లో వేసాను. 1952లో 11:20 దేవుడిచ్చిన వాగ్దానం అని చెప్పి టైము డేట్తో పాటు ఆయన వాగ్దానాలు రాసుకున్నారు. ఎందులో? ఆ డైరీలో. నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. ఏంటంటే ఆయనకి ₹1,00,000 కన్నా విలువైంది ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దానం. ఆయన ప్రార్థన నేను ఎప్పుడైనా వినేటప్పుడు ఆయన ఎప్పుడు ఏం చేసేవారు తెలుసా? ప్రభువా, పలానా టైంలో మేము మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు, కానీ మీరే మమ్మల్ని ఏం చేశారు? ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ తలపోసుకుంటూ ప్రార్థన చేసేవారు అనమాట. మనకు ఒకసారి ప్రార్థన రాదు, ఎందుకంటే మనకు ఆయన ఇచ్చిన వాగ్దానాలే మనకి గుర్తుండట్లే. అందుకోసం మన ప్రార్థన సరిగ్గా రావట్లేదు మనకి. దేవుడిచ్చిన వాగ్దానాలు తలపోసుకుంటుంటే ఆ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేస్తుంటాం. సో అంత ముఖ్యం అండి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి ఒకరొకరు మాట్లాడుకునేటప్పుడు కూడా ఎక్కువ ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుకుందాం. దేవుడిచ్చే నిజమైన ఆనందాన్ని మనం అనుభవిద్దాం. సో ఇంకేంటండి, రెండో పాఠం దేవుడు యెహోషువకి ఇక్కడ నేర్పించింది, ఆయనకి ధైర్యం తీసుకొచ్చింది ఏంటండి అంటే ఆయన తోడుగుంటాడు. ఆయన తోడుగుండే దేవుడు. వాగ్దానం నెరవేర్చి మాత్రమే కాదు, ఆయన ఎలా ఉంటాడంటే తోడుగుంటాడు. ఇది ఎలాగండి? ఇక్కడ చూస్తే 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండా నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉంటాను. నీకు కూడా నేను ఎలా ఉంటాను? తోడుగా ఉంటాను. సో దేవుడు మనకు ఎలా ఉంటాడండి? తోడుగా ఉంటాడు. ఇది రెండో పాఠం. దేవుడు తోడుగా ఉంటే ఎంత మధురంగా ఉంటుందో యెహోషువకి ఆల్రెడీ తెలుసు. ఆయన ముందు ఒక పెద్ద ప్రయాణం ఉందండి, చాలా పెద్ద ప్రయాణం ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాలి. దేవుడు అంటున్నాడు, నీ ప్రయాణంలో నేను నీతో పాటు వస్తాను, నీకు నేను ఎలా ఉంటాను? తోడు. సో నీ ప్రయాణం ఒంటరి ప్రయాణం కాదు, నాతో కలిసి నువ్వు ప్రయాణము
చేస్తాను. అది అంటే నీతో పాటు నేను కూడా ఏం చేస్తాను, ప్రయాణం చేస్తాను. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా ఒంటరిగానే ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మనకు బోరు కొడుతుంది, చిరాకు వస్తుంది. లేదు మన స్నేహితుడో లేకపోతే మన అమ్మగారో నాన్నగారో మనం ఇష్టంగా మనం ప్రేమించే వ్యక్తితో మనతో పాటు ప్రయాణం చేస్తున్నారనుకోండి, అసలు ప్రయాణమే మనకి తెలియదు అనమాట. దేవునితో గడిపితే ఎంత మధురంగా ఉంటుందో యెహోషువకి ఆల్రెడీ ఆ రుచి తెలుసు. అలాంటి దేవుడు ఇప్పుడు నాతో ప్రయాణం చేస్తాడా అనేటప్పటికి ఆయనకి ఎక్కలేని ధైర్యము వచ్చి, ప్రభా నువ్వు నాతో వస్తున్నావు అంటే ఇంక అంతకింటే ఏంటి, నేను ధైర్యం వెళ్ళిపోతాను. అలాంటి ధైర్యం వచ్చిందన్నమాట. ఇంతకీ యెహోషువకి దేవునితో గడిపే ఆ రుచి ఎక్కడ తెలిసిందండి అంటే నిర్గమాకాండం 33 అధ్యాయం దయచేసి తీయండి, చెప్తాను. నిర్గమాకాండం 33 అధ్యాయం, నిర్గమాకాండం 33 అధ్యాయము 7వ వచనం ఒక్కసారి చూడండి. అంతట మోషే దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టాడు. ఇక్కడ ఒక గుడారం వేసాడంటండి. ఎవరు? మోషే. దానికి ఏం పేరు పెట్టాడు? ప్రత్యక్ష గుడారం. అక్కడ దేవుడు ప్రత్యక్ష అవుతాడు. అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి 9వ వచనం చూడండి. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారంలో నిలువుగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. సో ఒక్కడ వరకు మనకు అర్థమైంది ఏంటంటే, ఒక గుడారం ఉంది, ఆ గుడారంలో మోషే వెళ్ళాడు. మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడతాడు. అంతవరకు మనకు తెలుసు. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్ళి చూడండి 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అంతవరకు బాగుంది. తర్వాత అతడు పాలెంలోకి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూనె కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. ఇప్పుడు మనకేమర్థమైంది చెప్పండి. అప్పటి వరకు మోషే దేవునితో ఏం చేశాడు? మాట్లాడాడు, బయటకు వచ్చేసాడు. దాని తర్వాత ఎవరు వెళ్ళారు? యెహోషువ. ఇంక బయట రాలేదట, అక్కడే ఉండిపోయాడట. ఎందుకు ఉండిపోయాడు? దేవునితో మాట్లాడుకుంటూ ఉండిపోయాడు. అసలు టైం తెలియట్లేదు ఆయనకి. ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంది. ఎందుకని అంతసేపు ఉండిపోయాడంటే ఆ రుచి ఏంటో ఆయనకు బాగా తెలుసు. దేవునితో గడిపితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ రుచి తెలుసు. కాబట్టి ఆ దేవుడు ఇప్పుడు ఏమన్నాడంటే, యెహోషువ నేను నీతో వస్తాను, నేను నీకు తోడుకుంటాను, నీ ప్రయాణం అంతట్లో నేను తోడుకుంటాను. దేవుడు మనకు తోడుకుంటే ఆ ప్రయాణమే కాదండి, అద్భుతం అనమాట. ఆ దేవుడు ఇంతవరకు మనకు తోడుకున్నాడు, ఇక మీదట ఆయనే మనకు తోడుకుంటాడు. ఏమండి, మీకు 2 పదాలని జ్ఞాపకం చేస్తాను. మీ అందరికీ తెలిసిన పదాలే. ఎబెనైజర్ చెప్పండి, యెహోవా ఈరే. మళ్ళీ చెప్పండి, ఎబెనైజర్, యెహోవా ఈరే. ఎబెనైజర్ అంటే ఏంటి? మనం పాట పాడతాం కదండి, ఎబెనెజరే ఎబెనెజరే ఇంతవరకు ఆదుకున్నాడు అంటే ఇంతవరకు మనకు సహాయము చేశాడు. సో ఎబెనెజర్ అంటే అర్థం ఏంటంటే ఇంతవరకు మనకు ఏం చేశాడు? సహాయం చేశాడు. అదని అర్థం. ఇంతవరకు మనకు సహాయం చేశాడు, ఇంతవరకు, గతం నుంచి ఇంతవరకు సహాయం చేశాడు. యెహోవా ఈరే అంటే ఇక మీదట ఆయనే చూసుకుంటాడు. అర్థమైందా? ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుడు తోడుకుంటాడు, ఎంతవరకు తోడుకున్నాడు ఎబెనెజర్గా, యెహోవా ఈరేగా ఇక మీదట ఆయనే మనకి తోడుకుంటాడు. అది అర్థమైందా మీకు? ఎబెనెజరు, యెహోవా ఈరే. ఈ 2 పట్టుకొని మనం కొత్త సంవత్సరంలో దాటాలండి. దేవుడు ఇంతవరకు మనకు తోడుకున్నాడు ఎబెనెజర్గా, ఇక మీదట ఆయనకు యెహోవా ఈరేగా ఆయనే చూసుకుంటాడు, ఆయనే తోడుగుండే నాకు చూసుకుంటాడు. దేవుడే మనకు తోడు అండి, దేవుడే మనకు తోడు. అయితే దేవుడు మనకు తోడుకుంటాడు, బాగానే ఉంది. ఆయన మనతో ఉండడానికి ఇష్టపడతాడు. మరి మనం ఆయనతో గడపడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు మనకు తోడుకుంటాడు, ఎల్లప్పుడూ ఆయన ఎలా ఉంటాడు? మనకి తోడు. అయితే మనం చేయాల్సింది ఏంటి? మనం ఆయనతో గడపాలి. ఆ తోడుగా ఉన్న దేవునితో మనం ఏం చేయాలి? గడపాలి. అప్పుడే ఆయన యొక్క రుచిని మనము అనుభవిస్తాం. యెహోషువ ఏం చేశాడు? మోషే వచ్చేసిన తర్వాత ఆయన వెళ్ళి దేవునితో ఏం చేశాడు? గడిపాడు. సో మనం కూడా ఏం చేయాలి? దేవునితో వ్యక్తిగతంగా ఏం చేయాలి? సమయాన్ని మనం సాధారణంగా ఒక రోజులో ఎవరితో ఎక్కువ గడుపుతూ ఉంటాం చెప్పండి? మీరే అనాలిసిస్ చేసుకోండి. నాకు నేనుగా అనాలిసిస్ చేసుకుంటాను. ఒక రోజులో ఎవరెవరితో ఎక్కువసేపు గడుపుతూ ఉంటాం? కుటుంబ సభ్యులతో గడుపుతాం, కొలీగ్స్తో గడుపుతాం, ఆఫీస్లో ఉంటే కొలీగ్స్తో గడుపుతాం, ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్తో గడుపుతాం, తోబుట్టువులతో గడుపుతాం,
అబా ఉన్న విషయం చెప్పారు. ఫోన్తో గడుపుతాం కూర్చొని కదా, ఫోన్తో గడుపుతాం. ఇంకా 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 ఇంకెవరితో గడుపుతాం చెప్పండి? పక్కింటితో గడుపుతారు. సరే, వెరీ గుడ్. పక్కింటితో గడుపుతాం. ఇంకా సో మొత్తం మీద అందరితో గడుపుతాం. కానీ ఒకటి చెప్పట్లేదు, ఏమి గడపట్లేదు కాబట్టి చెప్తున్నారు, చెప్పట్లేదు అంతేనా? దేవునితో మనం ఏం చేయాలండి? వీళ్ళతో గడిపి టైం వేస్ట్ అండి, టైం వేస్ట్. దేవునితో గడపండి. నేను చాలా కాలం తర్వాత ఆ పాఠం నేర్చుకున్నానండి. మనుషులతో గడిపి 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 వెనక్కి తిరిగి చూసి ఎందుకని ఎంతకాలం ఎంత టైం వేస్ట్ చేశాను, నా ప్రభుతోనే నేను గడపడానికి టైము లేదా నాకు అని చెప్పి వీళ్ళవన్నీ కట్ చేశాను. ఎక్కువ సమయం దేవునితో గడపాలని తీర్మానము చేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, దేవునితో గడపడం అంటే ఇప్పుడు చూడండి, డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, అనుకుందాం. డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా దేవునితో ఎలా గడపవచ్చు చెప్పండి? ఒక చిన్న పాట పాడుకుంటూ దేవుని స్తుతించవచ్చు, ఇంకా చిన్న ప్రార్థన చేసుకోవచ్చు, లేకపోతే ఏదో వాక్యాన్ని మనం ఒకసారి ఆదివారమైన వాక్యం ఏదో పాయింట్ని మనం ధ్యానించవచ్చు. ఈ రీతిగా మనం ఒక డ్రైవ్ చేస్తూ వంట వండుతున్నారనుకోండి, వంట వండుతూ కూడా ఏం చేసుకోవచ్చు? ప్రార్థన చేసుకోవచ్చు, దేవుని స్తుతించవచ్చు, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అవునా కదా చెప్పండి? అదండి దేవునితో ఏం చేయడం, గడపటం. అది నీకు నిజమైన మధురాన్ని ఇస్తూ ఉంటుంది. ఇనాఫ్, లోకంతో గడిపి 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 మన జీవితం సగం అయిపోయింది. అప్పటికే దేవునితో గడపడం నేర్చుకుందాం. అప్పుడే నిబ్బరం కలిగి ఎలా ఉంటాం? ధైర్యంగా ఉంటాం. అది లేదు ఎందుకండి అంటే మనం దేవునితో గడపట్లే, మనుషులతో ఎక్కువ గడిపేస్తున్నాం మనం. సో 2 విషయాలు యెహోషువకు ప్రభు జ్ఞాపకం చేశాడనమాట. ఒకటి, ఆయన నేను మాట ఇచ్చాను నెరవేరుస్తాను, గుర్తుపెట్టుకో అన్నాడు. రెండోది అంటున్నాడు ఆయన, నేను నీకు తోడుకుంటాను. యెహోషువ ఇమ్మానుయేలుగా దేవుడు మనకు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. నేను మొన్న ఇమ్మానుయేల్ అన్న మాట మీద ఒక మంచి వర్తమానం చెప్పాను. మీరు ఎంతమంది విన్నారు? వినకపోతే ఖచ్చితంగా వినండి, నేను గ్రూప్లో పెట్టాను. ఇమ్మానుయేల్ అంటేనే దేవుడు మనకు తోడుగా ఆయన ఏం చేస్తాడు మనకి అన్న సబ్జెక్ట్ మీద చెప్పాను. అది కూడా టాపిక్ రాద్దాం అనుకుంటున్నాను. సో చాలా విలువైన మాటలు అవి, ధైర్యం ఇచ్చే మాటలు. ఎబెనేజరుకి ఎంతవరకు తోడుగున్నాడు? యెహోవా ఈరేగా, ఇక మీద కూడా ఆయన ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. 3వ పాఠం, దేవుడు మన పక్షాన్ని నుండి ఆయన మన శత్రువులతో పోరాడతాడు. 3వది, మన పక్షాన్ని నుండి శత్రువులతో ఏం చేస్తాడు? పోరాడతాడు. ఇది మళ్ళీ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. 1వ అధ్యాయం 5వ వచనం చదువు త్వరగా. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. అయ్యో, ఎందుకు ఉండలేడట? ఎవడు కూడా ముందు ఉండలేడట. అంతకాదు, ఈ ఒక్క లైన్ చెప్పండి. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు అంటున్నాడు. ఎందుకు నిలవలేడు? ఎందుకు అందరూ ఓడిపోతారు? దేవుడు పోరాడతాడు. దేవుడు పోరాడతాడు. యెహోషువ యుద్ధాలు చేశాడంటే ఏ యుద్ధంలో కూడా ఆయనకి ఓటమి అన్నది లేదు. ఒక్కసారి ఓటమి వచ్చింది. ఎప్పుడు? ఆయన పట్నం మీద వెళ్ళినప్పుడే ఆయనకి ఏమొచ్చింది? అది కూడా ఎందుకు వచ్చింది? దేవుడు వద్దన్నది సమాజంలో ఉంది కాబట్టి ఆకాను పాపం చేశాడు. ఆ పాపాన్ని బట్టి దేవుడు ఓటమి ఒప్పుకున్నాడు. అంతేగాని ఇంకా ఏ పోరాటంలో కూడానండి ఆయన ఓటమి అన్నది అసలు చూడలేదు. అది యెహోషువ ఒప్పుకుంటాడు. చూడండి, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44లో ఆ మాట అంటాడు. చూడండి, యెహోషువ 21:44, అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగు. ఆ మాట చూడండి, యెహోవా వారి శత్రులందరినీ వారి చేతికి అప్పగించేటండి గనుక వారిలో ఒక్కడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయినా. అదే నెరవేరుతుంది. 1వ అధ్యాయంలో ఎవరిని ముందు నించోలేరు అని అన్నాడు. నిజంగానే 21వ అధ్యాయంలో అది నెరవేర్చాడు అన్నమాట. నిజంగానే అందరూ ఓడిపోయారు, ఒక్కడు కూడా లేడట వాళ్ళ ముందు. 11:23లో కూడా ఆ మాట ఉంటుంది, యుద్ధాలు లేవని ఉంటుంది. చూడండి, యెహోషువ 11:23 ఆఖరి లైన్ చదివితే సరిపోద్ది. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షంగా ఉండండి. యుద్ధాలే లేవటండి. ఎందుకంటే వెళ్ళిన యుద్ధాలన్నీ గెలిచేశారు కాబట్టి ఇంకేం యుద్ధాలే లేవు, ఇంక శత్రువులే లేరు అనమాట. అందరూ ఓడిపోయారు వాళ్ళ దగ్గర. అది సో దేవుడు వారి పక్షాన్ని ఏం చేస్తాడు?
యుద్ధం చేస్తాడు, పోరాడతాడు. ఏమండి, మన జీవితంలో 2 రకాల పోరాటాలండి. ఒకటి శారీరక పోరాటం, రెండోది ఆత్మీయ పోరాటం. శారీరక పోరాటం ఏదంటే మనుషులతో యుద్ధాలు అవుతూనే ఉంటాయి, మనుషులు మనల్ని అటాక్ చేస్తూనే ఉంటారనమాట. ఈ లోకల్లో నేను మొన్నే చెప్పాను, మనుషులు 3 రకాలుగా మన మీద దాడి చేస్తారు. ఏ కీర్తన ఎవరైనా చెప్పగలరా, గుర్తుందా? మనుషులు 3 రకాలుగా మనల్ని దాడి చేస్తారు. భలే చెప్పారు. ఎవరు చెప్పారు మాట? వెరీ గుడ్ రోహిత్. కీర్తన 124లో మనం చూసాం, మనుషులు దేవుడు మనకు తోడయ్యుండని ఎడల మనుషులు వాళ్ళ ఆగ్రహంతో వచ్చి ఏం చేస్తారు? ప్రాణంతోనే ఏం చేస్తారు? మింగేస్తారు. సో ఒక రకంగా వాళ్ళు ఎలా దాడి చేస్తారంటే మృగంలాగా వచ్చి దాడి చేస్తారు. రెండవది ఎలా వస్తారంటే జలముల్లాగా వస్తారట. ఒక ఫ్లడ్ వచ్చినట్టు వచ్చేస్తుందటండి. వచ్చి ఒక ఫ్లడ్ వస్తే ఎలాగైతే ఇంట్లో అంతా కొట్టుకు వెళ్ళిపోద్దో అలాగా దోచుకొని వెళ్ళిపోవడానికి వస్తారట. అయినా వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఎందుకంటే మనకు ఎలా ఉన్నాడు? ఆయన తోడుగా ఉన్నాడు. సో మృగంలాగా వచ్చారు కానీ ఏం చేయలేకపోయారు, దేవుడు మనకు తోడుగున్నాడు కాబట్టి. జలాల్లాగా వచ్చారు, అయినా ఏం చేయలేకపోయారు, దేవుడు తోడుగున్నాడు కాబట్టి. ఈ 2 కాకపోతే ఇంకోలా వస్తాడట, వేటగాడు. ఎలా వస్తాడు? మీరు కీర్తన 124 చెప్తే మీకు మొత్తం ప్యాటర్న్ అర్థమైపోతుంది. వేటగాడు ఈసారి ఎలా వస్తాడంటే వేటగాడు ఎలా వస్తాడు? ఇప్పుడు వేటగాడు మృగంలాగాను లేకపోతే జలంలాగా వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఎలకను పట్టాలండి, బోను పెట్టారండి, బోను పెట్టి పక్కన ఇలా నించున్నారు, బాబు పడు అని చెప్పానంటే వస్తుంది? అది రాదు. మీరు దాక్కోవాలి, ఎందుకంటే మీరే వేటగాడు, అక్కడ మీరు లోపల ఉండాలి. అప్పుడు అది సైలెంట్గా వచ్చి బోన్లో పడిన తర్వాత అప్పుడు లైట్ వేస్తారు, ఎదురుకే వచ్చేస్తారు బయటికి కదా. వేటగాడు అలాగా వస్తాడు తెలుసా. ఆడు ముందు ఒక ట్రాప్ వేస్తాడు నీకు. ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఒక అమ్మాయిని మెల్లిగా జీవితంలో పంపిస్తాడు, తెగ ప్రేమ చూపించేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఒక అమ్మాయి ఉంటే ఒక అబ్బాయిని పంపిస్తూ ఉంటాడు. అదొక పెద్ద ట్రాప్. అంటే నేను ఉన్న విషయాలు చెప్తున్నాను. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి కొంచెం డబ్బు అంటే ఆశ అనుకోండి, డబ్బుని ట్రాప్ వేస్తాడు. వాడికి నీకు అది చేస్తే నీకు ఎంత గొప్పడు అయిపోతామని చెప్పి అదొక ట్రాప్ వేస్తాడు అనమాట. తక్కువ సమయంలోనే ధనవంతుడు అయిపోతా ఉన్నట్టుగా ఒక ట్రాప్ వేస్తాడు అనమాట. రకరకాల నువ్వు ఎక్కడ ఎలా పడాలో ఆ విధంగా ట్రాప్ వేస్తాడు. ఈ సంవత్సరంలో పడలేదంట ట్రాపుల్లో. ఎందుకు చెప్పినా, మన బాగా తెలివైన వాళ్ళు అండి. కాదు, దేవుడు మనకు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. తొట్టుల్లో పోకుండా ఆయన నన్ను ఏం చేశాడు? కాపాడాడు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్నేం చేశాడు? తప్పించాడు. కాబట్టి పడలేదు నువ్వు. ఆయన తోడుగా ఉండి అలాంటి భయంకరమైన ట్రాప్స్ నుంచి కూడా దేవుడు నన్ను కాపాడుతాడు. సో మూడో పాఠం ఏం నేర్చుకున్నాను చెప్పండి? ఆయన మన పక్షా నుండి శత్రువులతో ఏం చేస్తాడు? పోరాడతాడు. తోడుగుండి పోరాడే దేవుడు ఆయన. సో ఎక్స్టర్నల్ వార్స్ వస్తాయి, శారీరక పోరాటాలు, అలాగే అంతరంగ పోరాటాలు. మన శరీరమే మనల్ని ఏం చేస్తుంది? పాపం చేయమని ప్రేరేపిస్తుంది. ఆ పోరాటాల్లో కూడా ప్రభువే మనకు సహాయం చేసి జయమిస్తాడనమాట. మొదటి వర్తమానంలో మనం చూసాం, ఆయనే మన రక్షకుడిగా ఉండి పాపం నుంచి మనకి ఏమిస్తాడు? జయమిస్తాడని చూసాం. 4వ పాఠానికి వెళ్ళిపోదాం. దేవుడు మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. మన విశ్వాసాన్ని ఏం చేస్తాడు? కష్టాల వల్ల ఒక్కొక్కసారి మన విశ్వాసం సన్నగిలుతూ ఉంటుంది. కష్టాల వల్ల నిజంగా మంచి విశ్వాసమే, కానీ కష్టాలు ఒకదాని తర్వాత వస్తూ ఉంటే సన్నగిలుతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మన విశ్వాసాన్ని ఆయన బలపరుస్తాడు. యెహోషువని ఏ రీతిగా బలపరిచాడో, తన విశ్వాసాన్ని ఎలా బలపరిచాడో ఇక్కడ మనం చూద్దాం. యెహోషువకి ఇక్కడ తన పని ప్రారంభించిన వెంటనే, ఇశ్రాయేలు నడిపించడం అన్నది ప్రారంభించిన వెంటనే తన ఎదురుకుండా ఒక 2 పెద్ద బాధ్యతలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఒకటి యోర్దాను దాటడం, రెండోది ఎరుకోని జయించడం. చెప్పండి. యోర్దాను దాటాలి, రెండోది ఎరుకోని జయించడం. ఆయన మనసులో బాగా భయం ఏంటో తెలుసా? మోషే ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఇప్పుడు మోషే లేడు. నేను ఎలా దాటిస్తాను దీన్ని? నా వల్ల ఎలాగో అవుద్ది, నేను చేయలేను, ఇది ఎలా దాటేస్తాం? నిజానికి ఆ టైంలో మీరు గమనిస్తే యోర్దాన్లో వాటర్ ఫుల్ ఫ్లోలో ఉందటండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చూస్తే మీరే చూడండి కావాలంటే, వాటర్ ఫుల్గా ఉంది అన్నట్టుగా ఇక్కడ రాస్తున్నది. యెహోషువ 3:14. కోతకాలం అంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. ఎలాగున్నదట? గట్లన్నిటి మీద పొర్లిపారడం అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఒక్కొక్కసారి గోదావరి వరద వచ్చిన ఎలా ఉంటుంది? ఫుల్గా ఉంటుంది చూసారా? అలా ఉందంట. ఏది?
యోర్దాన్ పోనీ కాళ్ళు మోకాళ్ళు లోతుంది అనుకోండి, ఎలా దాటి వెళ్ళిపోవడానికి ఈజీ. కానీ ఇక్కడ అలా లేదు, ఫుల్ ఫ్లో. ఎలా దాటాలి? అలాంటప్పుడు దేవుడు తన విశ్వాసాన్ని ఎలా బలపరుస్తాడు తెలుసా? ఆయన మాట్లాడాడు. దేవుడు ఆయనతో ఏం చేశాడు? ఏం మాట్లాడాడు తెలుసా? మీతో చెప్పిన మాట యెహోషువ 1:5 మోషేకు నేను తోడుగా ఉన్నట్లు నేను నీకు కూడా తోడు. మోషే గురించి ఎందుకు ఎత్తాడు దేవుడు? మోషే అన్న పేరు ఎందుకు ఎత్తాడు? ఎర్ర సముద్రం పాయలు చేయడానికి నేను మోషేకి ఎలాగైతే హెల్ప్ చేశానో, ఈ యోర్దాను పాయలు చేయడానికి నేను నీకు సహాయం చేస్తానని చెప్పి, ఆ మాటను బట్టి, ఆ వాక్యుని బట్టి ఆయన ఎంతో బలపరిచాడు, విశ్వాసం ఉంచాడు. యోర్దాను కూడా ఏమైపోయిందండి? పాయలు అయిపోయింది అనమాట. మోషే టైంలో ఎర్ర సముద్రం పాయలైంది, యెహోషువ టైంలో యోర్దాను పాయలు అయిపోయింది అనమాట. 6 నెలలు దాటాడనమాట. దేవుడు మనల్ని కూడానండి, మన ముందు ఒక పెద్ద యోర్దాను ఉండొచ్చు. అమ్మ బాబాయ్ ఇలాంటివి మేము దాటలేమండి, చాలా కష్టమండి, ఇది జయించలేమండి, ఈ పని జరగదండి. దేవుడు అంటాడు, మీ పితరులతో నేను ఎలాగైతే తోడుగా ఉన్నానో, మీ డాడీ వాళ్ళకి ఎలాగైతే తోడుగున్నానో, నీకు కూడా నీ జీవితంలో కూడా నేను సహాయము చేస్తాను అని చెప్పి వాక్యం ద్వారా నాతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. యెహోషువతో అలాగే మాట్లాడాడు దేవుడు. మోషేకి తోడుగా నీకు తోడుగా ఉంటానని చెప్పి ఆయన మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. మనం కూడానండి విశ్వాసులు ఎదగాలి అంటే, మన విశ్వాసం సన్నగిల్ల టైంలో నువ్వు నేను చేయాల్సిన ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అందుకోసం పదే వాక్యం వింటూ ఉండాలండి. వాక్యం వినకపోతే పరిస్థితి ఎలా తెలుసా? ఇప్పుడు చూడండి, దీపం బుడ్డ ఉంది, అది ఎలగాలంటే కింద ఏముండాలి? ఆయిల్ ఉండాలి. ఆయిల్ అయిపోతే ఆరిపోద్ది. అలాగే వాక్యం అన్న ఇంధనం మనకు ఉంటేనే మన విశ్వాసం ఎప్పుడు మండుతూ ఉంటుంది. కొంతమంది వాక్యం వినం, అందుకోసం విశ్వాసం సన్నగిలిపోతూ ఉంటుంది అనమాట. భయపడిపోతూ ఉంటాం, అమ్మో దేవుని విశ్వాసం పోయి మన ప్రయత్నాలను చూసుకుంటూ ఉంటాం అనమాట. భయపడిపోతూ ఉంటాం. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వాక్యం అనే ఇంధనం ఎప్పుడు మన హృదయంలో ఉండాలి. ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, చిన్నప్పుడు సండే స్కూల్లో పాడేవాడు, గివ్ మీ ఆయిల్ ఇన్ మై ల్యాంప్ కీప్ మీ బర్నింగ్ అన్న పాట ఉంటుంది అనమాట. ఆ ఆయిల్ నాలో ఉండాలి నాయన, ఆ ఆయిల్ నాకు దయచేయి. అది ఎలా సాధ్యం అండి అంటే, వాక్యాన్ని విన్నప్పుడు దేవుడు కావాల్సిన ఇంధనాన్ని మనకి ఇస్తాడు, విశ్వాసంలో స్థిరంగా ఉంటాం. అంతేకాదండి, ఇప్పుడు యోర్దాన్ దాటేసాడు, ఇంకోటి ఉంది అక్కడ ఎదురుగుండా, ఏది ఎరుకో. యోర్దాన్ అయితే దాటం, కానీ ఏంటంటే గోడ ఏంటండి అదంతా ఉంది, ఇది ఎలా దాడతామండి అంటే, ఇప్పుడు గోడ దగ్గర ఉంటే ఇంకా డేంజరు. ఎందుకు తెలుసా? ఆ పైనుంచి ఏమైనా ఇసిరిచారు అనుకోండి, అలాగే అటాక్ చేస్తారు తెలుసా. గోడ మీద ఉన్నప్పుడు పైనుంచి బాణాలు వేసేస్తే, లేకపోతే రాళ్ళు గిళ్ళు ఇసిరేస్తే వీళ్ళందరికీ రక్తాలు వచ్చేస్తాయి. అది మరీ డేంజరు. ఇదేంటి మేము ఎలా ఎరుక్కోవడం అని చెప్పి అదొక కంగారు. అప్పుడు దేవుడు తన విశ్వాసాన్ని బలపరచడానికి ఏం చేశాడు తెలుసా? యెహోషువ 5:13 చూడండి, ఎంత మంచి మాట. దేవుడు ఒక అద్భుతం చేస్తాడు అక్కడ. యెహోషువ 5:13 యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండాడు. దూసిన కత్తి చేత పట్టుకున్నాడట, ఒక ఆయన నిలిచున్నాడట. యెహోషువ అతని ఎదురుకు వెళ్ళి, నీవు మా పక్షంలో ఉన్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చాను. యెహోవా సేనాధిపతి అన్న పేరు ఎవరిదండి అంటే యేసు ప్రభుది. యేసు ప్రభుకున్న ఇంకో పేరు ఏంటండి? యెహోవా సేనాధిపతి. సైన్యాధిపతి ఆయన పేరు. చూడండి, యేసయ్యకి చాలా పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుకు తండ్రి, సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడెను. అంతేకాకుండా ఇమ్మానుయేలు ఆయన పేరు, యేసు ఆయన పేరు. ఇంకా ఇక్కడ చూస్తే సేనాధిపతి ఆయన ఇన్ని పేర్లు ఉన్నాయి యేసయ్యకి. అర్థమైందా? ఓల్డ్ టెస్ట్మెంట్లో చదవండి. ఎన్నో వచనం? నీ పక్షంలో వాడు అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతి నేను వచ్చినాను. యెహోషువ నేలమట్టు సాగిలపడి నమస్కారం చేసి, నా వాడు తన దాసునికి సెలవిచ్చింది ఏమని అడుగగా, సరే, అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షణంలో తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేశాను. వెయిట్ నువ్వు నిలుచుచున్న ఈ ప్రదేశము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు తీ, అంటే నీ చెప్పులు తీ. ఇది చదివిన వెంటనే మీకు టక్కేలమని ఒక ఇన్సిడెంట్ గుర్తు రావాలి. ఏది? మోషేకి దేవుడు
ఆ పొదలో కనిపించి అదే మాట అన్నాడు. ఏంటి? నువ్వు నిలుచుచున్న ఈ ప్రదేశము పరిశుద్ధ ప్రదేశము, నీ చెప్పులు తీ. ఆ ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ సేమ్ ఒకలాగే ఉన్నాయి. ఎందుకంటేనండి, మోషేని దేవుడు అక్కడ ఐగుప్తు కోసం సిద్ధపరుస్తున్నాడు. ఐగుప్తులో నేను జయం ఇవ్వబోతున్నాను, నీకు ఐగుప్తు నుంచి విడిపించడానికి నేను నిన్ను వాడుకోబోతున్నాను. ఇక్కడ దేవుడు యెహోషువకు అదే మాట, అదే సీన్ జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, మోషేకి ఎలా తోడుకున్నాను నీకు కూడా తోడుకుంటాను, నీకు ఎరుకో మీద నేను జయము ఇస్తానని అన్నాడు అనమాట. చూసారా, దేవుడు ఆ చిన్న అద్భుతం ద్వారా తన విశ్వాసాన్ని ఒక్కసారే బలపరిచేశాడు అనమాట. దేవుడు మన జీవితంలో కూడా ఆయన వాక్యం ద్వారా అద్భుత కార్యాలు చేస్తూ మన జీవితంలో మన విశ్వాసాన్ని ఒక్కసారి ఆయన ఏం చేస్తాడు? బలపరుస్తాడు. సన్నగెళ్తున్న టైంలో అలా లేపుతాడు అన్నాడు. ఒకసారి ఏంటి నాయన నా జీవితం ఇలాగైపోతుంది, ఇంత నమ్ముకున్నాను, ఎందుకు ఇలాగైపోతున్నాను అని చెప్పి విశ్వాసంలో సన్నగెళ్తున్న టైంలో ఒక్కసారి మళ్ళీ ఆయన అద్భుత కార్యం చేసి, లేకపోతే ఒక్కొక్కసారి ఆయన వాక్యం ద్వారా మాట్లాడి అలా నిలబెడతాడనమాట మనల్ని. మన విశ్వాసాన్ని బలపరిచే దేవుడు. అంతే వెళ్ళిపోయాడండి. దేవుడు ఒక మాట అన్నాడు యెహోషువతో, యెహోషువ నువ్వు ఎరుకో మీద యుద్ధం ఎలా చేయాలి తెలుసా? గోడ చుట్టూ తిరగండి అని అన్నాడు అనమాట. ఏమన్నాడు? గోడ చుట్టూ తిరగండి, 6 రోజులు తిరగండి, 7వ రోజు మాత్రం పాటలు పాడుకుంటూ 7 మార్లు తిరగండి, అంతే, గోడ పడిపోద్ది అన్నాడు. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఈ గోడ పడగొట్టాలనుకోండి, మనం రోజు అలా తిరుగుతున్నాం అనుకోండి, చూసిన వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏమండి అలా తిరుగుతున్నారంటే గోడ పడిపోద్ది అనుకుని తిరుగుతున్నాం అనుకోండి, నవ్వుతారు ఎవడన్నా కదండి. కానీ దేవుడు వాళ్ళకి అదే చెప్పాడు. ఏంటో తెలుసా? నువ్వు అలాగే తిరుగు, ఎందుకంటే అదే చేయగలరు మీరు, అంతకంటే ఎక్కువ మీరు చేయలేరు. ఎందుకంటే పోరాడుతుంది మీరు కాదు, పోరాడుతుంది ఎవరు? నేను కదా పోరాడేది. మీరు తిరగండి అంతే, చుట్టూ తిరగండి అంతే, పడగొట్టే పని నాది. సో దేవుడు మన పక్షాన నిజంగా కావాలని తిరగమన్నాడు దేవుడు. ఎందుకు చెప్పనా? పోరాడేది మీరు కాదు, అక్కడ పోరాడేది ఎవరో? నేను. ఆ విషయం చెప్పడానికి అలా తిరగమన్నాడు అంతే దేవుడు. నిజంగానే విశ్వాసంతో దేవుడు పడగొడతాడు అన్నట్టుగానే వాళ్ళు ఏం చేశారు? చుట్టూ తిరిగారు అంతే, తిరిగారు అంతే, దేవుడు పడగొట్టేశాడండి. 7వ రోజు మొత్తం గోడలన్నీ ఏమైపోయాయి? కూలిపోయి అంతే దెబ్బకి. మన జీవితంలో కూడానండి కొన్ని పెద్ద గోడలాగా ఉంటాయి. ఈ సమస్య తీరదండి, ఈ వ్యక్తి మారడండి, లేకపోతే ఈ పాపాన్ని నేను జయించలేనండి, ఈ మేలు నా జీవితంలో జరగదండి, అలాంటివి అనుకుంటా గోడలనే దేవుడు ఏం చేస్తాడు? పడగొడతాడు. ఎప్పుడు తెలుసా? ఆయన యందు మనం ఏం చూపించాలి? విశ్వాసం. నీ విశ్వాసం సన్నగిలుతుందా? వాక్యం విను. నీ విశ్వాసం సన్నగిలుతుందా? దేవుని మీద ఆధారపడు, ఆయన మాటలు నెమరవేయి, నీకు విశ్వాసంలో ఎదుగుతావు. కాదు, విశ్వాసం ద్వారా దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో నెరవేరుస్తాడు. విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడంట కొండ వెళ్ళి ఎందులో పడుతుందట? వెళ్ళి సముద్రం. అంటే నిజంగా ఇప్పుడు వెళ్ళి పడద అని కాదు దాని అర్థం. ప్రభువు నేర్పిస్తుంది ఏంటంటే అలాంటి అసాధ్యమైన కూడా ఏమవుతాయి? సాధ్యమవుతాయి. విశ్వాసాన్ని బలపరిచే దేవుడు ఆయన. 5వది, మనిషిని సేవించే వ్యక్తి ఒకప్పుడు యెహోషువ దేవుని సేవించే వ్యక్తిగా ఆయన మార్చాడు. చెప్పండి, మనిషిని సేవించే వ్యక్తి ఒకప్పుడు ఎవరు? యెహోషువ. ఇంతకీ ఏ మనిషిని సేవించేవాడు అని అంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యెహోషువని ఎలా పరిచయం చేశారో చూడండి. ఇక్కడ యెహోషువ 1:1 యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువ. ఇంతకీ యెహోషువ ఎవరట? మోషే పరిచారకుడు, సర్వెంట్ ఆఫ్ మోసెస్, మోషే పరిచారకుడు. కానీ ఆఖరికి వచ్చినప్పుడు ఇదే యెహోషువ ఏమంటాడు తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. అందరికీ తెలుసు కదా వచనం. నేనును, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఒకప్పుడు మనిషిని సేవించే వ్యక్తి ఇప్పుడు యెహోవాను సేవించే వ్యక్తిగా మారాడు. దేవుడు నిన్ను నన్ను కూడా అలా మారుస్తాడండి. ఒక విషయం చెప్తానండి, మనందరినీ నువ్వు రక్షింపబడ్డావంటే మనందరికి ఒక పేరు ఉంది, ఏంటంటే విశ్వాసులు. మనం ఎవరన్నా? విశ్వాసులు. ఇంకో పేరు కూడా ఉంది, పరిశుద్ధులు అన్న ఇంకో పేరు ఉంది. మనం కూడా ఏమంటారు చెప్పండి? పరిశుద్ధులు, విశ్వాసులు. ఇంకొక పేరు ఉందండి, ఏంటో తెలుసా? మీరే చూడండి, రోమ 6:22. ఆ వచనం ప్రకారంగా మనకున్న ఇంకో పేరేంటో మీరు చెప్పాలి నాకు. రోమ 6:22. రోమ 6:22. పాపం నుంచి విమోచింపబడి దేవునికి దాసులైనందున. చాలు. ఇప్పుడు చెప్పండి, పాపం నుంచి విమోచింపబడిన వెంటనే దేవుడు నీకో పేరు పెట్టాడు. ఏంటి? గట్టి చెప్పాలి. దేవునికి దాసుడు. ఇప్పుడు మీరు చెప్పండి, నేను దేవునికి
దాసుడను. బ్రదర్స్ అయితే దాసుడను అని చెప్పాలి. సిస్టర్స్ అయితే నేను దేవునికి దాసుడను, మీరేమో దాసురాలను అని చెప్పుకోవాలి. అంతేనా? సో ఇప్పుడు మీకు దేవుడు ఇచ్చిన టైటిల్ ఏం చెప్పండి? అంటే మీ పైన ఎవరున్నట్టు? ఒక యజమాని ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఆఫీస్లో ఒక మేనేజర్ ఉంటాడు. డ్యూటీకి వెళ్ళిన వెంటనే మేనేజర్ గారి కోసం వెయిట్ చేస్తాం. ఆయన ఏం పని అప్పచెప్తారు, సార్ ఈవేళ ఏం చేయమంటారు, ఏం పని చేయను, నాకున్న వర్క్ ఏంటండి అని అడుగుతారు కదా. సో ఉదయం లేచిన వెంటనే నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటి? ప్రభువా, నువ్వు నా యజమానివి, నేను నీకేంటి దాసుడిని కదా, నీకు ఏం పని చేయను. ఇప్పుడు 2026 మొదలెట్టావండి, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి అడగాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, ఒక కొత్త సంవత్సరం నాకు ఇచ్చావు, ఈ సంవత్సరం నీ కోసం నేనేం చేయను, నీ కోసం. ఎందుకంటే నేను నీకేంటి దాసురాలను కదా, నేను నీకు దాసుని కదా, నీ పని నేనేమీ చేయాలి. రేపు ఉదయం దేవుడు నువ్వేం చేసావో, వేరే పనులు ఏం చేసావో నేను అడగడు. నువ్వు నా దాసుడుగా, నా దాసురాలుగా నువ్వు నా కోసం ఏమీ చేసావని నాకు అడుగుతాడు ఖచ్చితంగా. నమ్మకమైన మంచి దాసుడా నిన్ను అనాలి అంటే నువ్వు ఈ సంవత్సరం ప్రారంభంలో అడగాలి, ప్రభువా నాకు ఒక కొత్త సంవత్సరం నా చేతిలో పెట్టావు, ఏం చేయను నీకోసం, ఏం చేయను చెప్పండి నాయన, నాకు ఒక క్లారిటీ ఇవ్వండి తండ్రి. నా జీవితం అలాగ అయిపోతుంది, రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నేను నీకోసం ఏం చేయలేకపోతున్నా, ఏం చేయమంటావు నాయన నీకోసం? ఆ ప్రశ్న అడగాలి. ఎందుకంటే ఒకప్పుడు లోకాన్ని సేవించే వ్యక్తిని, సైతాన్ని సేవించే వ్యక్తిని నిన్ను ఎలా మార్చుకున్నాడు దేవుడు? యెహోవాని సేవించే వ్యక్తిగా నిన్ను చేసుకున్నాడు. దేవునికి దాసురాలుగా చేసుకున్నాడు, దాసుడుగా చేసుకున్నాడు. యు ఆస్క్ హిమ్. సో నిజంగా ఎప్పుడైతే మనం ఆయనకి దాసులు అవుతామో, ఆయన మన యజమాని కదండి, ఆయన మంచి యజమాని, నీ ప్రతి అవసరం కూడా ఆయనే తీరుస్తాడు. నువ్వు ఆయన పని చేయి, ఆయన నీ సంగతి అయినా చూసుకుంటాడు అంతే. దట్స్ ద సీక్రెట్. మనం దేవుని పని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసామోనండి, దేవుడు సంతోషించుడు. సో ఈ సంవత్సరం నువ్వు అడగాల్సింది, ప్రభువా నీ కొరకు నేనేమీ చేయను. ప్రభువునందు పడిన ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. సమూయేలు అడుగుతాడు, ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము నాయన. ఇదే మాట దేవుని అడుగుతాడు, ప్రభువా నీ దాసుడుగా నేను అడుగుతున్నాను, ఏం చేయమంటావు, సెలవిమ్ము తండ్రి. పౌలు అంటాడు, నువ్వెవరు నాయన, నువ్వు హింసించుచున్నా యేసుని, నేను చేయమంటావు చెప్పు నాయన, ఏం చేయమంటావు? వాట్ షుడ్ ఐ డూ? నాకు తోచింది నేను చేయను, నువ్వు ఎలా డైరెక్ట్ చేస్తే, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను, నాకు కొద్ది తేటపరచు తండ్రి అన్నట్టుగా మీరు మంచి మనసుతో ప్రభువుని అడగండి. దేవుడు మీకు సిద్ధపరుస్తాడు, మీకు కావలసిన నడిపింపు ఆయన ఇస్తాడు. 6వ మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఆయనకు లోబడినప్పుడు, ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు ఆయన మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. ఆయన మనల్ని ఏం చేస్తాడు? మీరే చూడండి, యెహోషువ గ్రంథం 1:8-9 ఆ మాటే ఉంటుంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దాన్ని వ్రాయబడిన వాటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త దివారాత్మ దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమున వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. సో ఇక్కడ అంటున్నాడు, నీ మార్గమును వర్ధిల్లింపజేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఎప్పుడు వర్ధిల్లింపజేస్తాడు? ఆయన చిత్తానికి ఏం చేయాలంటే మనం లోబడినప్పుడు. ఇప్పుడు అన్నాను కదా, దేవా నీ చిత్తం ఏంటి నా జీవితం ఎడల, ఏం చేయమంటావు చెప్పిన ఆయన అని చెప్పి ఎప్పుడైతే ఆయన చిత్తానికి నువ్వు లోబడి ఆయన పనికి పూనుకుంటావో అండి, దేవుడు నిన్నేం చేస్తాడట? వర్ధిల్లింపజేస్తాడు. ఎంతమందికి దేవుడు నిజంగా మిమ్మల్ని వర్ధిల్లింపజేయాలని ఆశ ఉంది? మళ్ళీ ఉదయం చెప్తారా? గట్టి చెప్పండి. అందరికీ ఉంది దేవుడు వర్ధిల్లింపజేయాలని కదండి. దేవుడు నన్ను కూడా వర్ధిల్లింపజేయాలని నాకు ఆశ ఉంది, నా కుటుంబాన్ని వర్ధిల్లింపజేయాలని ఉంది. అయితే మనం ఆయన చిత్తానికి ఏం చేయాలట? అయితే ఇప్పుడు ఒక విషయం చూడండి, మరి దేవుని పని చేసినప్పుడు మనకి కష్టాలు రావా అండి అంటే ఖచ్చితంగా వస్తాయి. ఒక్కొక్కసారి దేవుడు వర్ధిల్లింపజేస్తాడు, కానీ ఆయన టైంలో ఆయన ఏం చేస్తాడు? వర్ధిల్లింపజేస్తాడు. ఆయన వర్ధిల్లింపచేసే వరకు మనం కూడా ఏం చేయాలి? ఓపికతో కనిపెట్టాలి. కష్టాలు వస్తాయి కానీ ఆ టైం వస్తుంది, వర్ధిల్లింపజేస్తాడు అనమాట. అది ఎలాగో చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఓకే, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. యోసేపు దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఎలాగంటే రహస్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని గణపరిచాడు. తనకు శోధన వచ్చినప్పుడు ఎంతో ప్రభు కోసం నిలబడి పాపం నుంచి పారిపోయాడు. అంత బాగానే ఉంది. దెబ్బకి జైలుకి వెళ్ళాడు.
జైలుకి వెళ్ళాడు. కష్టమా కాదా చెప్పండి? సో దేవునికి లోబడి ఏదో భరిస్తున్నాడు ఇక్కడ? శిక్ష, కష్టాన్ని భరిస్తున్నాడు. ఆలోచించండి. చాలా బాధపడి ఉంటాడు, ప్రభు నేనేం తప్పు చేశాను, నీకోసం నేను నించున్నందుకు నాకేంటి ఈ శిక్ష అన్నట్టు అనిపించవచ్చు. కానీ ఎక్కడ కూడా తను విసుగు చెందినట్టు లేదు. సరే, అయితే ఆ జైల్లో ఉన్నప్పుడు దేవుడు అక్కడున్న జైలర్ అంటే తెలుగులో ఏమంటాం, చెరసాల నాయకుడికి ఆయన మీద దయ కలిగేటట్టు చేశాడు. చెరసాల తాళం కూడా ఎవరికి ఇచ్చేశాడు దేవుడు? జైలు అధికారి యోసేపుకి ఇచ్చేశాడు. అంత బాగానే ఉంది. కొంతకాలానికి ఒక ఇద్దరు చాలా డల్లగా ఉన్నారట. ఎవరెవరు? పానదాయకుడు, భక్ష్యకారి. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు? డల్లగా ఉన్నారు. యోసేపు వెళ్ళాడు, బ్రదర్ ఏంటి డల్లగా ఉన్నారంటే, ఒక ఆయన అంటాడు, నాకు కళ వచ్చిందండి. ఏంటి ఆ కళ అని చెప్పి కళ చెప్తాడు. దెబ్బకి ఆ పానదాయకుడికి యోసేపు అంటాడు, ఏంటంటే నేను కళ బాగా చెప్తాను. ఏంటంటే ఒక 3 రోజుల్లో నువ్వు ఏ నిరపరాధి అని చెప్పి తీర్పు వచ్చేస్తుంది. నువ్వు మళ్ళీ నీ డ్యూటీ నువ్వు జాయిన్ అయిపోతావు. రాజుకు నువ్వేం చేస్తావు? గిన్నె అందిస్తావు. వెరీ గుడ్, చాలా బాగుంది. ఆయన చాలా హ్యాపీ అయిపోతాడు అనమాట. అయితే యోసేపు ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతాడు. ఏంటో తెలుసా? మీరు బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆ రాజుని ఒక నా గురించి చిన్న రికమెండ్ చేయండి. నేను అన్యాయంగా జైల్లో ఉన్నాను, విడుదల కోసం వెళ్ళి రాజుని అడగండి అని అంటే, ఓ ఎస్, నేను ఇక్కడ నుంచి వెళ్ళిన వెంటనే నీ గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. ఎందుకంటే నేను రాజుకి నేనేమిస్తాను? గిన్నె అందించేవాడిని. అంత రాజుతో నాకు చాలా క్లోజ్ ఇంటిమసీ ఉంది. ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా ఆయన వింటాడు అని చెప్పి బయటికి వెళ్ళిన వెంటనే నేను నీకోసం సహాయం చేస్తాను అన్నవాడు మర్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు అయిపోయి? 2 సంవత్సరాలు అయిపోయి. యోసేపు వెయిట్ చేసి ఉంటాడు. ఏంటి ప్రభువా, నేను నీకు లోబడినందుకు ఏంటి ఎంత ఆలస్యం అవుతుంది ఏంటి అని చెప్పి వెయిట్ చేస్తున్నాడండి. 2 సంవత్సరాలు అయిపోయాయండి. అప్పుడు ఈసారి ఎవరికి కళ వచ్చింది? డైరెక్ట్గా ఫరోకే కళ వచ్చింది. అప్పుడు గుర్తొచ్చిందంట ఎవరికి? ఈ పాల దగ్గర. సార్ యోసేపు అన్న ఒక ఆయన ఉన్నాడండి, ఆయన రైట్ పర్సన్, వచ్చి మీకు కళకు భావం చెప్తాడండి అన్నాడు. సరే, యోసేపుని ప్రవేశపెట్టండి. వచ్చాడు, కళ భావం చెప్పేశాడు. దెబ్బకి మనకు సీన్ తెలుసు ఏంటంటే, యోసేపుని పెద్ద రాజు అయిపోతాడు అనమాట ఈ ఐగుప్తు దేశానికి. ఇప్పుడు నాకు అక్కడ వచ్చిన ప్రశ్న ఏంటంటేనండి, ఆ 2 సంవత్సరాల క్రితమే ఒకవేళ ఆ పానదాయకుడు గుర్తుపెట్టేసుకొని వెళ్ళి రాజుకు చెప్పేసి యోసేపుని ఆ 2 సంవత్సరాల ముందే విడుదల ఇచ్చేసాడు అనుకోండి, ఏం జరుగునండి? మ్యాక్సిమం ఏం జరుగును చెప్పండి? యోసేపు బయటకు వచ్చేస్తాడు. తర్వాత ఏం జరుగును? అయితే ఎవరి దగ్గర బాగా పనికి చేరుతాడు, చిన్న డ్యూటీ ఏదన్నా చిన్న పోస్ట్ ఏదో వచ్చినేమో, లేదు అంటే ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు, వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ 2 ఏదో జరుగును అంతే. ఆలస్యం అవడం వల్ల ఏం జరిగింది? ఆయన టైంలో దేవుడు వర్ధలింపజేస్తే అలా ఉంటుంది. ముందే బయటకు వచ్చేస్తే అసలు రాజు అవ్వే అవకాశమే లేదు. ఆలస్యమైంది. ఆయన టైంలో దేవుడు వర్ధలింపజేసి ఆయన డైరెక్ట్గా రాజే చేస్తాడనమాట. ఆలస్యం అవడం గొప్ప ఆశీర్వాదం అండి, అది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఖచ్చితంగా వర్ధలింపజేస్తాడు, కానీ ఆయన టైంలో ఆయన చేస్తాడు. ఆయన చేసే వరకు ఒక పక్కన ఆయన చిత్తానికి మనం లోబడుతూ వెయిట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. వెంటనే రిజల్ట్ కోసం మాత్రం వెయిట్ చేయొద్దు. ఆయన టైంలో ఖచ్చితంగా నిన్ను అలా పైకి లేవనెత్తాడనమాట. ఆయన టైం కోసం వెయిట్ చేద్దాం. అయితే మన బాధ్యత మాత్రం ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన చిత్తానికి ఏం చేయడం? లోబడిపోవడం. వర్ధలింపజేయడమా? ఆయనకు విడిచిపెడదాం. ఆయన టైంలో నేను ఉన్నతంగా హెచ్చిస్తాడు. హబక్కుకు 3వ అధ్యాయంలో కూడా అదే మాట దేవుడు అన్నాడు. ఆఖరిలో ఏమంటాడు? ఉన్నత స్థలానికి ఆయన నడిపిస్తాడు ఆయన. ఈ మాటలు మనసులో పెట్టుకుందాం. దేవుడు మనల్ని నూతన సంవత్సరం ఒక నూతనంగా ప్రారంభించి ఆయన మహిమ కొరకు మనం బ్రతకడానికి ప్రభు మనకు సహాయం చేయను కదా. ఈ సందర్భం మోకరించండి, మనం బల కొరకు సిద్ధపడదాం. అయితే జ్ఞాపకం ఉంచుకోండి.